ఇక ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ప్రతిరోజు వస్తున్న వార్తలు చూస్తే తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబుది అధర్మ యుద్ధం అంటూ నిన్న జగన్ గారు చేసిన స్పీచ్ విన్న తర్వాత ఏమిటి పరిస్థితి? లక్షల రూపాయలు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవటం కోసం తెలుగుదేశం పార్టీ గతంలో మాదిరిగానే మళ్ళీ ఆ రకమైనటువంటి ప్రలోభాలకు తెరదీస్తూ ఆంధ్రప్రదేశ్ని అప్రదిష్ట పాలు చేస్తోందా? జగన్ గారు అన్నట్లు ఆయన పలావ్ పెడితే కాదు బిర్యానీ ఇస్తానన్న చంద్రబాబును చూసి ఇప్పుడు అది ఇది లేకుండా జనం కోల్పోయినట్లయిందా? ఇంకోవైపున వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అంటున్నారు. జగన్ ప్రభుత్వంలో అంతర్జాతీయ స్థాయి విద్యను ప్రమోట్ చేయాలని చెప్పి ఆయన ఐబీ సిలబస్ ఇటువంటివన్నీ తీసుకొస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో మద్యం బ్రాండ్లు తీసుకొస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉంది. సో ఈ పరిస్థితి ఎటువైపు వెళుతోంది? ఇంకోవైపున రైతు భరోసా కేంద్రాల ద్వారా గతంలో రైతులకు అవసరమైన అన్ని విత్తనాలు ఇటువంటి ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగితే ఇప్పుడు గతంలో మాదిరి అంటే గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే మళ్ళీ రైతులంతా తాంటాలు పడ్డారో ఇప్పుడు కూడా అలాగే ఆ రైతులు రోడ్డు మీద వర్షంలో నిలబడి నానా పాట్లు పడుతున్నారు. మరి ఇదంతా జనం స్వయంకృతాపరాధమా లేక ఎవరిది తప్పు? ముందుగా వీడియోలు చూద్దాం, చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. నరసరావుపేట సమీపంలో నరసరావుపేటలో ఈ విత్తనాల కోసం జనం రైతులు 10 రోజులుగా కాళ్ళరిగేలా తిరుగుతున్నామంటూ ఎదురుచూపులు చూస్తున్నాం. ఒకే ఒక్క దుకాణంలో విక్రయం, దాంతో క్యూ కట్టిన రైతులు కోరిన విత్తనాలు అందజేయలేని ప్రభుత్వం, నోరు మెదపని టీడీపీ ఎమ్మెల్యేలు, అన్నదాతల ఆగ్రహం. జేజేఎల్ 384 రకం వరి విత్తనం దొరక్క రైతులు నానా అవస్థలు పడుతున్నటువంటి సన్నివేశాలని మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా మరి జనాన్ని తప్పుపట్టాలా? ఎవరిని తప్పుపట్టాలి? రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సేవలు అందించాలని జగన్ గారి ప్రభుత్వం ఆలోచన చేస్తే ఇప్పుడు యథాప్రకారం రైతులని రోడ్ల మీద తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు గారి ప్రభుత్వానికి దక్కుతుందా? మరోవైపు రీసర్వేను అసలు రద్దు చేసేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రీసర్వేలో పొరపాట్లను సరిదిద్దే పరిస్థితికి వస్తామని చెప్పుకుంటున్నటువంటి తీరు. కొత్త వైద్య కళాశాలలు 5 కళాశాలను ఆల్రెడీ జగన్ గారి ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో తీసుకొస్తే ఇప్పుడు మిగతా 12 కళాశాలని ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహణకు అడుగులు చెబుతున్నారు. అంటే ప్రైవేటీకరణకు. దీనివల్ల పేద విద్యార్థులకు దక్కే మెడికల్ సీట్లు దక్కకుండా పోయే ప్రమాదం ఉంది. ఇంకోవైపున ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి అని చెప్పి వైసీపీ నేతలపై ఎన్నికల సంఘం అధికారులనండి లేదా ఎన్నికల రిటర్నింగ్ అధికారులనండి చేస్తున్న ప్రయత్నాలు, ఒత్తిళ్లు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. అప్పట్లో ఆ ఈవీఎంలు ట్యాంపరింగ్ అని లేకపోతే చివరికి వాటి బ్యాటరీ తీరు కూడా ఆశ్చర్యంగా ఎలక్షన్ ముగిసిన తర్వాత కూడా 90% బ్యాటరీ యథాతథంగా ఉంది, ఛార్జింగ్ అట్లాగే ఉంది అనేది కూడా ఇప్పుడు అనుమానాలకు దారితీస్తోంది. సో వీటన్నిటి మీద వైసీపీ నేతలు ఎవరు వెనక్కి తగ్గడం లేదు. ఖచ్చితంగా ఈ ఈవీఎంల సంగతి ఏదో తేల్చమని వాళ్ళు అడుగుతుంటే అధికారులు మాత్రం ప్లీజ్ వెనక్కి తీసుకోండి, మీ ఫీజు మీకు ఇచ్చేస్తామని చెబుతున్నారట. ఇక జగన్ గారి వీడియో ఒకసారి చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. నేను ఒకటి చెప్తా ఉన్నా. జగన్ పలావ్ పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. చంద్రబాబు నమ్మి ఓటేసినారు. బిర్యానీ బాయా పలావ్ బాయా లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబును నమ్ముకుంటే ఎక్కడైనా ప్రజలైనా అంతే, నాయకులైనా అంతే.